లలిత ఆగు. అసలు నీకు బుద్ధుందా? మన ఉన్న పరిస్థితి ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? మనకు రోజు గడవడమే కష్టంగా ఉంది. ఇప్పుడు జనాలు మన మీద పడి నోట్ల కట్టలు కావాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అదేంటండి అలా అంటారు? ఏదో ఒక చిన్న తప్పు జరిగితే జనాలు ఎలాగో అర్థం చేసుకోలేదు, ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? అది కాదమ్మా, ఏ పని చేసినా దాని గురించి పూర్తిగా తెలుసుకుని చెయ్యాలి. తెలిసి తెలియని జ్ఞానంతో చేస్తే ఇదిగో ఇలాగే అవుతుంది. అలా అనకండి మావయ్య గారు. మేకప్లో నాది ఆరితేరిన చెయ్యి. ఎంత ఆరితేరిన చెయ్యైనా ఇప్పుడు అందరి ముందు మనం తలదించుకునేలా చేసింది కదమ్మా. ఏంటండి అయినా నేనేదో ఘోరమైన తప్పు చేసినట్టు నన్నే అంటున్నారు? నేనేమైనా కావాలని చేశానా? నేను వాడిన ప్రోడక్ట్లు ఏదో ఎక్కడో తేడా జరిగింది. అయినా నేను ఇదంతా ఎందుకు చేశాను? మన కుటుంబం కోసం కాదా? మన కుటుంబానికి నేను కూడా ఎంతో కొంత సపోర్ట్ చేయడం కోసమే కదా. నా మంచి మనసుని మీరు అర్థం చేసుకోకుండా నేనేదో అందర్నీ ముంచేసినట్టు నింద నా మీద వేస్తున్నారు. అది కాదు లలిత, మన పరిస్థితులు బాగున్నప్పుడు ఎలాంటి ప్రయోగాలు చేసినా పర్వాలేదు, తట్టుకోగలుగుతాం, నిబ్బరంగా ఉండగలుగుతాం. కానీ ఇప్పుడు మనం నిలబడ్డానికి కూడా మనకి బలమే సరిపోవడం లేదు. దానికి తోడుగా ఇలాంటి తుఫాన్లు అవసరమా చెప్పు? ఇప్పుడు ఎన్ని మాటలు అంటున్నారు కదా, చూస్తాను. రేపు నేను ఇదే మేకప్ ఆటతో నిలబడతాను, గొప్ప పేరు తెచ్చుకుంటాను. అప్పుడు మీరే నన్ను పొగుడుతారు. వదినా, నేనిలా అంటున్నానని మరేమీ అనుకోకు. మళ్ళీ ఇలాంటి ప్రయోగాలు చెయ్యొద్దు. మరింటి మీదకి జనాలు వచ్చి గొడవ పడే పరిస్థితి మళ్ళీ తీసుకురావద్దు. బాగుంది రాహుల్, చాలా బాగుంది. వీళ్ళందరూ నన్ను, నా సంకల్పాన్ని అర్థం చేసుకోవడం లేదంటే అర్థం ఉంది. కానీ నువ్వు కూడా నన్ను, నా టాలెంట్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. అదే నాకు నచ్చట్లేదు. నిన్నెవరూ తక్కువ అంచనా వేయడం లేదక్కా. కాకపోతే మనం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని చెప్తున్నాము అంతే. నువ్వు మాట్లాడుకో, నీకు మాట్లాడే అర్హతే లేదు. వీళ్ళందరూ అంటే నా కుటుంబ సభ్యులు కాబట్టి నాకు సలహా ఇస్తారు, లేకపోతే నన్ను నోరు మూసుకోమని ఆదేశిస్తారు. మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరు? అయినా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా వదినా, ఏదైనా చేసే ముందు చెయ్యాలనే ఉబలాటం ఉంటే సరిపోదు. దాని మూలంగా మనకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అవి కూడా చూసుకోవాలి. చాలే ఐరేంద్రి, అవకాశం దొరికింది కదా అని నువ్వు కూడా నా మీద మాటలు విసురుతున్నావా? ఇప్పుడు అదంతా పక్కన పెట్టండి. రేపట్లోగా వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు కంగారు పడకండి మావయ్య, ఏదో విధంగా నేనే ఆ డబ్బు సర్దుతాను. అవసరం లేదు అభి. ఇప్పటికే నీ సాయం తీసుకున్నందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. ఇంకా పశ్చాత్తాపం నాకు కలిగేలా చెయ్యకు. అది కాదండి. చెప్తున్నాను కదా, ఆ డబ్బు ఎలా అరేంజ్ చేయాలో, ఎక్కడి నుంచి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. దయచేసి ఈ విషయంలో నువ్వు మాత్రం కలగజేసుకోకు.
అభిని చూస్తే రెస్టారెంట్లో పనిచేయటం లేదు, మరొక చోట ఎక్కడో పనిచేస్తుంది. కానీ అందరికీ రెస్టారెంట్లో పనిచేస్తున్నట్టే చెప్తోంది. అంటే అభి అందరి దగ్గర ఏదో చాలా ముఖ్యమైన విషయమే దాస్తోంది. అది ఏమై ఉంటుంది? అసలు ఎందుకు దాస్తోంది? అసలు దాచేంత అవసరం అభికేమొచ్చింది? దాని సంగతి తేలాలి అంటే ఈ విషయం కనిష్కకి చెప్పాలి. హలో హలో కనిష్క, ఏంటి చెప్పు. అభి గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలిసింది. దాని గురించి షేర్ చేసుకుందామని నీకు ఫోన్ చేశాను. ఏంటది? అభి రెస్టారెంట్లో జాబ్ చేయట్లేదు. అవును, నాకు తెలుసు. అదేంటి నీకెలా తెలుసు? ఎందుకంటే ఆ రెస్టారెంట్లో జాబ్ పోయేలా చేసింది నేనే కాబట్టి. ఆహా, మా అందరికంటే నువ్వు చాలా ముందున్నావే. ఆ విషయం చెప్పడానికే కాల్ చేసావా? కాదు, అభిని రెస్టారెంట్లో జాబ్ పీకేసినా మరొక చోట ఎక్కడో జాబ్ చేస్తోంది. కానీ అసలు ఈ విషయాలు ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంది. అంటే అభి ఎవ్వరికీ తెలియని ఏదో గూడు పుటాని చేస్తున్నట్టే కదా. తనకి ఉద్యోగం పోయినట్టు ఎవరికీ తెలియకుండా దాస్తుందా? అవును కనిష్క. పైగా ఉద్యోగం పోయిందన్న బాధ ఒక సెంటీమీటర్ కూడా లేనంత సంతోషంగా కనిపిస్తోంది. ఉద్యోగం పీకేస్తే కింద మీద పడి కుయ్యో ముర్రో అంటూ ఏడుస్తుందనుకున్నానే. నీ అంచనా తప్పైంది. నీ అంచనాలని కూడా తారుమారు చేసేంతలా తను ఏం చేస్తుందో మనం కనుక్కోవాలి. సరే, అయితే ఒక పని చేయి. ఏంటది? రేపు అభి బయటకు వెళ్ళేటప్పుడు తనని ఫాలో అవుతూ వెళ్ళు. తను ఎక్కడ వర్క్ చేస్తుందో కనుక్కో. అక్కడ కూడా ఉద్యోగంలో నుంచి తీపించేద్దాం. అప్పుడు అభి కళ్ళలో కన్నీళ్లు చూస్తూ మనం మన కళ్ళల్లో ఆనంద బాష్పాలు నింపుకుందాం. ఏమంటావు? సరే, అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. మావయ్య గారు, అత్తయ్య, రాహుల్ బాబు, బావగారు, అందరూ రండి, భోంచేద్దాం. ఐరేంద్రి, కడుపు నిండా తినడం, అది అరిగేదాకా ఒక దగ్గర కూర్చోవడం, ఇది తప్ప ఇంట్లో ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మాకు భోజనం పెట్టడానికి పిలిచారా, మీ తిట్లు తినిపించడానికి పిలిచారా? అది కాదైరేంద్రి, అభి ఇంతలా కష్టపడుతుంది కదా, మీరిద్దరు ఏం చేస్తున్నారు? అభికి సాయం చేయొచ్చు కదా. మీరిప్పటి వరకు ఆర్డర్ చేయలేదు కదా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు చెప్పారు కదా, ఇకపై అభికి సాయం చెయ్యాలా లేదా అని చాలా ఆలోచిస్తాను.